చూస్తామంటే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అండ్ లాస్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్, ఓపెన్ ఆర్గాన్ పైప్ అండ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, అందులో ఫ్రీక్వెన్సీ రేషియోస్ ఎట్లా ఉన్నాయో లాస్ట్ క్లాస్ వరకు మనం చూసాం అన్నమాట. సిలబస్ ఓన్లీ మీకు డాప్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో 2020లో 70% కాబట్టి 30%లో డాప్లర్ ఎఫెక్ట్ అనే ఎస్ఐ క్వశ్చన్ లేదనమాట. అందులో కేస్ 1, కేస్ 2. సో దాని గురించి మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఒకటి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సాలిడ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్. ఫస్ట్ మనం చూద్దాం వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కడంటే ఇన్ సాలిడ్స్. ఫస్ట్ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ 3 తీసుకుందాం. సాలిడ్ సాలిడ్ అంటే ఫిక్స్డ్ ఉంటుంది, మనకి డైమెన్షన్స్ ఉంటాయి. అలాగే ఫిక్స్డ్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. సో అంటే దానికి దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎలాస్టిసిటీ, అంటే ఎలాస్టిక్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ డెన్సిటీ. సో E by rho డెన్సిటీ అంటే V is depends upon the E by rho. సో రూట్ అనేది దాని మీద కూడా డిపెండ్ అవుతుందండి. రూట్ E by D అంటాం, లేదా రో అంటాం, మీ ఇష్టం. సో ఈకి డైమెన్షన్ అనాలిసిస్ ద్వారా చేస్తాం అనమాట. అంటే ఏంటంటే డైమెన్షన్ అనాలిసిస్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మనం చూసాం కాబట్టి ఎలాస్టిసిటీకి m(l)⁻1 t(-2) అండి. బై రోకి m(l)(-3). చూడండి m క్యాన్సిల్ చేసేసేయండి. l(-3) పైకి వస్తే ఏమవుతుందమ్మా l² t(-2) రూట్ ఉంటుంది. రూట్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది l(t)-1. ఈ l(t)- అనేది వెలాసిటీకి ఈక్వలెంట్ అనమాట. అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వుడ్ అని తీసుకోండి, సాలిడ్ అనమాట. సో దీని యొక్క స్టిఫ్నెస్ మీద ఒక డిఫరెంట్ మ్యూజిక్ నోట్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఎలాస్టిసిటీ మీద డిపెండ్ అవుతుంది, అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో దీని డెన్సిటీ. అదే సౌండ్ మనం చూడండి, ఐరన్ రాడ్ కింద వేసాం అనుకోండి, ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అదే డ్రమ్స్ మీద సౌండ్ వేసాం అనుకో రిథమిక్లా ఉంటుంది. అదే మనం చూడండి సరదాగా ఐరన్ మీద కూడా ఒక స్మూత్గా మనం ఫ్రెష్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఇలా సరదాగా దరివేస్తా ఉంటారు. అది అంటే ఈ డిఫరెంట్ మెటీరియల్కి డిఫరెంట్ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వాటి మీద డిపెండ్ అవుతుందని మనం చెప్తాం అనమాట సాలిడ్స్లో. సో దాన్నే మనం ఏం చెప్పామంటే మొన్న రూట్ D/m అంటే దీని ద్వారానే వచ్చిందనమాట. T అంటే టెన్షన్ అండి, M అంటే లీనియర్ డెన్సిటీ. దీని నుంచి మనం దాన్ని సాల్వ్ చేసుకొస్తాం అనమాట. సో ఇక్కడ అది అవసరం లేదు. జనరల్గా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అనేది ఎవరెవరిపై డిపెండ్ అవుతుందంటే ఎట్లా డిపెండ్ అవుతుంది. సో ఇవి వచ్చే కాన్స్టెంట్ l(t)-1 అంటే అదే మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే l(1 t)-1 అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్ డిజిగ్నేట్ చేస్తుంది. అంటే వెలాసిటీ డిజిగ్నేట్ చేస్తుంది కాబట్టి సాలిడ్స్ అనేది కరెక్ట్. ఎవరి మీద డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఎలాస్టిక్ ప్రాపర్టీస్ మీద డిపెండ్ అవుతుంది. రెండోది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్ అండి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్, వాటర్ లేకపోతే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్. లిక్విడ్ అనేది మళ్ళీ ఏముందండి, వెలాసిటీ డిపెండ్స్ అపాన్ ది బల్క్ మాడ్యులస్. సో మనకి ఫస్ట్లో చూడండి ఎలాస్టిక్ అంటే మనకి థర్మల్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో యంగ్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్ అని వస్తుంది. ఇక్కడ బల్క్ మాడ్యులస్ B/ρ. దీనికి కూడా B అన్న సేమ్ అయిన ఫార్ములా m(l)(-1 t)-2. ఇది కూడా m(l)(-3) అని అగైన్ ఇది ఏమొస్తుందంటే l(1 t)-1. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందంటే వీటి మీద డిపెండ్ బల్క్ మాడ్యులస్ అంటే ప్రెజర్ అంట, ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. సో డెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ డెన్సిటీ ఒకలా ఉంటుందండి, వేరే మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ హనీ తీసుకున్నాం అనుకోండి, దాని డెన్సిటీ ఒకలా ఉంటుంది.
చూడండి, బాగా చిక్కుపడిన తర్వాత దాని మీద కొట్టినప్పుడు ఒకలా ఉంటుందండి, పల్చగా ఉన్నప్పుడు దాన్ని కలిపి కొట్టినప్పుడు ఒకలా ఉంటుంది. సో దెర్ ఇస్ ఏ డిఫరెంట్ రిథమిక్ మ్యూజిక్ అనమాట. సో దీంట్లో ఉన్నది అంటే ఇక్కడ దగ్గరగా వెలాసిటీ ఆఫ్ సౌండింగ్ సాలిడ్స్ అంటే నియర్లీ ఐరన్ పెట్రోల్ తీసుకుంటాం. ఐరన్ అంటే 5000 రఫ్గా 5000 మీటర్ పర్ సెకండ్ అంటే హయ్యెస్ట్ వెలాసిటీ ట్రావెల్ అయ్యేది సాలిడ్స్లో, అది కూడా ఐరన్ అనమాట. సో రిమైనింగ్ వాటిలో వాటర్లో తీసుకుంటామండి. లిక్విడ్స్ అంటే వాటర్ తీసుకోవచ్చు కదా, వాటర్లో బాగుంటుంది. రిమైనింగ్ లిక్విడ్స్ కంటే వాటర్లో బాగా ఫ్లో అవుతుంది. సో దగ్గర ఎంత అంటే విస్కాసిటీ తక్కువ వాటర్కి 1431 or 1432 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అనమాట. తప్పితే మూడోది ఉంటుంది అనమాట. ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాస్. అదే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అంటే గ్యాస్ అన్న ఎయిర్ అని ఒకటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాస్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాస్ సిస్టమ్ ఉంటాయి అన్నమాట. ఈ గ్యాస్కి వచ్చినప్పుడు ఇదే ఫార్ములా అప్లై చేస్తే అప్లై అవ్వట్లేదు. సో అందుకోసం దాన్ని ఏమన్నారంటే న్యూటన్ లాప్లాస్ కరెక్షన్ ఫార్ములా అంటారు అన్నమాట. సమ్ ఏమవుతుందంటే గామా పి బై డి ఆర్ రో. గామా పి బై రో ఏంటంటే గామా అంటే ఎందుకు గ్యాస్లో ఎందుకు అట్లా వచ్చిందంటే ఫస్ట్ జనరల్గా పి బై రో తీసుకుంటుంది. ఎందుకంటే గ్యాసెస్కి వచ్చేటప్పటికి ప్రెజర్ డెన్సిటీ సేమ్ ఫార్ములాస్ యాక్సెప్ట్ చేసినప్పటికీ ప్రాక్టికల్ వాల్యూస్ జనరల్గా వెలాసిటీ ఆఫ్ సౌండింగ్ ఎయిర్ ఎంత రావాలంటే మనకి 330 మీటర్ పర్ సెకండ్ రావాలి. సో సాలిడ్లో వచ్చింది 5000 నియర్లీ, ఐరన్ తీసుకుంటే 5000 అట్లా చిల్లర వచ్చింది. సో లిక్విడ్లో తీసుకున్నప్పుడు వాటర్లో కన్సిడర్ చేసుకుంటే 1432 దగ్గరికి వచ్చేసింది. అది ప్రూవ్ అయింది అనమాట ప్రాక్టికల్గా. సో వేరే ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ వచ్చేటప్పటికి సేమ్ ఫార్ములా అంటే ఇక్కడ దీన్ని యంగ్ మాడ్యులస్ అంటాం, దీన్ని బల్క్ మాడ్యులస్ అంటాం. సో ఇది కూడా ప్రెజర్ అంటే ఫ్లూయిడ్సే కాబట్టి దీనికి ఏమవుతుంది, దీనికి కూడా ప్రెజర్ వేసుకుంటాం అనమాట. బల్క్ మాడ్యులస్ అంటే ప్రెజరే. కాకపోతే ఏంటంటే ఈ ఫార్ములా వేస్తే ఇక్కడ ఎంత వచ్చింది, దగ్గరగా 230 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. నియర్లీ 100 డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు రాలేదు అని చూస్తే అబ్జర్వ్ చేస్తే మీరు బాగా గుర్తుందో లేదో మన ఫస్ట్ ఇయర్ ఈ గ్యాసెస్ వచ్చేటప్పటికి టెంపరేచర్ని రైట్ చేస్తే గ్యాసెస్లో ప్రెజర్ చేంజ్ అవుతుందండి, వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. సో ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా వాల్యూమ్ డిక్రీజ్ అవ్వచ్చు, లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. గుర్తుందా? వాటిలో మనం బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా అంటాం. మరి ఈ మూడింటిలో డిఫరెన్స్ చూసేటప్పుడు అంటే ఖచ్చితంగా వాల్యూమ్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు ఒకలా వస్తుందండి, ప్రెజర్ కాన్స్టెంట్గా పెట్టినప్పుడు ఒకలా వస్తుంది. ఆ రెండింటి యొక్క రేషియోని మనం ఏమన్నామంటే గామా అనేది ఏంటంటే స్పెసిఫిక్ హీట్ రేషియో. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే గామాకి రేషియో కాబట్టి డైమెన్షన్ అనాలిసిస్ ఉంటుంది. సో దాన్ని అలాగే ఉంచుతాం. అగైన్ ప్రెజర్ ఏంటంటే mL⁻⁻1 T⁻⁻2 by mL⁻⁻3. అగైన్ ఇది ఏమొస్తుంది ఆన్సర్ L⁻⁻1 వస్తుంది. సో గామా అనేది స్పెసిఫిక్ హీట్ రేషియో కాల్ CP/CV మనకు తెలిసి ఉంటుంది. అది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అంటే మోనోయాటమిక్ ఒకలా ఉంటుంది, 1.33 అంటాము. డయాటమిక్గా 2 సంథింగ్ వస్తుందండి. అలా ట్రయాటమిక్ మనం విన్నాం లాస్ట్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పేటప్పుడు మోనోయాటమిక్, డయాటమిక్, ట్రయాటమిక్ అని చెప్తాం అనమాట. వాటి మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైందండి. గ్యాసెస్ స్టేట్కి వచ్చేటప్పటికి మనకి అప్పుడు దీన్ని న్యూటన్ లాప్లాస్ కరెక్షన్ ఫార్ములా, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూటన్స్ లాప్లాస్ కరెక్షన్ ఫార్ములా అంటాం. ఇద్దరు చేశారు న్యూటన్ లాప్లాస్ కరెక్షన్ ఫార్ములా అంటారు. సో దీని ప్రకారంగా చేస్తే అప్పుడు ఈ వాల్యూ వేస్తే గామా వాల్యూ వేస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా 330 మీటర్ పర్ సెకండ్ అనేది రావడం జరిగింది. అంటే థియరిటికల్ వాల్యూస్, ప్రాక్టికల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగలేదు కానీ మీకు తెలియాలి కాబట్టి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సాలిడ్స్. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సాలిడ్స్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ లిక్విడ్ ఇస్ గ్రేటర్ దాన్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్. ఈ మూడింటిలోకెల్లా వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది సాలిడ్స్లో ఎక్కువ. అందుకే ఏ చిన్న ప్లేట్ పడినా సరే, ఏ చిన్న ఐరన్ పడినా సరే
కర్ణ కఠోరంగా ఉంటుంది. సో నీటిలో దాని మీద కొంచెం చూడండి, ఏదైనా రాయబడినప్పుడు అలా ఉంటుంది. ఎయిర్లో మనం ఎన్నిసార్లు విసిరినా సరే అది సుస్సుల సౌండ్ వస్తుంది కానీ అంత పెద్దగా ప్రొడ్యూస్ అవ్వదు. సో దిస్ ఇస్ ద రీజన్. అందుకే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ వచ్చేటప్పటికి తొందరగా డిసప్పేర్ అయిపోతుంది. నువ్వు మాట్లాడేవనుకోండి, మా అంటే ఎంతవరకు వినగలదు? 1 మీటరు, 2 మీటర్లు, 10 మీటర్లు, మా అంటే ఒక 1/2 కిలోమీటర్. తర్వాత ఏమైపోతుందంటే నీ వాయిస్ అంతా కూడా డిసప్పేర్ అయిపోతుంది. అదే ఒక పైప్ ద్వారా మాట్లాడితే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. ఒక ఫ్లేర్ ద్వారా మాట్లాడితే చాలా జూయమంటే వెళ్తూ ఉంటుంది. సో దానికి అదే మనం తంత్రి. సో మనం వాటిలో ఏమంటామంటే ఈ ఏదైనా కమ్యూనికేషన్ పంపించేటప్పుడు కంపల్సరీగా మాడ్యులేషన్స్ని ఇట్లాగే చేస్తాం, వీటి ద్వారానే పంపిస్తాం. సో దానికి ఫర్దర్గా చూసేది